హలో బర్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. మరి నా బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కొంచెం ఎడిట్ చేయడానికి అయితే టైం పట్టేసింది. కొంచెం బిజీ వర్క్స్ వల్ల అండ్ నా మైండ్ కూడా సరిగ్గా బాగాలేక సో కొంచెం ఎడిట్ చేయలేదన్నమాట. సో మరి ఫైనల్లీ ఆ రోజు ఏం చేశానంటే, మార్నింగ్ అయితే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయితే గుడికి అయితే వెళ్ళిపోయాను. సో ఈ టెంపుల్ అయితే రాయల్ చెరువు రోడ్ కొంచెం ముందుకొస్తే వారాహి అమ్మవారి టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. సో చుట్టూ కొండల మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ దాని తర్వాత నేను మా మమ్మీ కొంచెం రాయల్ చెరువు దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మేము వెళ్ళిన టైంకి వెదర్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకో ఆ డే మొత్తం క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉండింది. సో ఇంకా మనకు తెలుసు కదా, కొంచెం రీల్స్ అండ్ కొంచెం ఫొటోస్ అయితే మంచిగా తీసేసింది మా మమ్మీ. ఎందుకంటే నా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ రెండు మా మమ్మీనే అనమాట. ఈ శారీ గురించి చాలా మంది అడిగారు. సో నా ప్రీవియస్ షార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దెన్ ఇంకా డైరెక్ట్గా టెంపుల్ నుంచి అయితే ఐఎంఎస్ బ్లైండ్ పీపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే 2 days బ్యాక్కే మేము మాట్లాడేసి వచ్చాము. ఇంకా మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తే టైం పడుతుందని మేము క్యాటరింగ్కి అయితే ఇచ్చేసాము. సో వాళ్ళు మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మాకు టైంకి అయితే డెలివరీ చేసేసారు. సో మేము ఈరోజు అయితే బిర్యానీ అండ్ చికెన్ కబాబ్, చికెన్ కర్రీ ఇవైతే ప్లాన్ చేసుకున్నాము ఇద్దామని చెప్పి. సో అందరూ బాగా నీట్గా వచ్చి కూర్చునేసారనమాట. సో మేము ఇంకా కేక్ కటింగ్ అసలు నా ప్లాన్లో లేదు. బట్ ఇంక మా డాడీ ఇక్కడే కేక్ కట్ చేసుకుంటే బాగుంటుంది అని ఫిక్స్ చేశారు ఇంకా అలాగా. సో ఇంకా మంచిగా అక్కడే నేను కేక్ కట్ చేసి బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాననే ఫీల్ నాకైతే ఇక్కడే వచ్చింది. సో ఎంత ప్యూర్ స్మైల్ అందరిది అలా చూస్తుంటే నాకు చాలా మంచి. ఒక 5 yearsగా నా ఫ్యామిలీతో కూడా కాదు, నేను లైక్ బర్త్డే రోజు మాత్రమే వచ్చేదాన్ని. ప్రీవియస్ 2 days ముందైతే నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళి లైక్ హైదరాబాద్, బెంగళూరు అలా జరుపుకునేదాన్ని. బట్ ఈసారి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ట్రిప్స్ వద్దు అని చెప్పి. సో మరి ఇక్కడైతే మేము ఫుడ్ అయితే డొనేట్ చేయడం జరిగింది. మరి నా చేతుల మీదుగా నాకు అందరికీ ఆ ఫుడ్ సర్వ్ చేయడం చాలా బాగా నచ్చింది. సో ఇంకా అందరికీ ఫుడ్ సర్వ్ చేసి నేను కూడా కొంచెం ఫుడ్ అక్కడే తిని ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షూట్ వస్తే సో ఆ షూట్ వర్క్ చూసుకొని దాని తర్వాత ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాను